ఆటోమేటిక్ కుక్కర్ కొనండి, 665 రూపాయల విలువ గల బహుమతులు పొందండి. స్వామి గౌడ్తో లైవ్ షోకు స్వాగతం. తెలంగాణలో నెల రోజులుగా నిరవధికంగా కొనసాగుతున్న సకల జనుల సమ్మె రాష్ట్ర ప్రభుత్వాన్ని సంకటంలో పడవేసింది. మరోవైపు ఉద్యోగ సంఘాలన్నీ ఏకదాటిపైకి వచ్చి సకల జనుల సమ్మెలో పాల్గొంటుండడంతో తెలంగాణలోనే కాదు రాష్ట్రంలో కూడా అత్యవసర ఆర్థిక పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రభుత్వం ఒకవైపు సమ్మెకు తెరదించడానికి ప్రయత్నాలు జరుపుతూనే మరోవైపు కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలో సకల జనుల సమ్మె ఎటువైపు పోతుంది, అసలు ఎప్పుడు తెరపడుతుంది, అసలు ఏ లక్ష్యం వైపు ఈ సకల జనుల సమ్మెను తీసుకెళ్తున్నారు అనే విషయాలపై చర్చించేందుకు మనతో ఉద్యోగ సంఘాల సారథి స్వామి గౌడ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరి చేసుకుందాం. సార్, ఇప్పుడు చెప్పండి, మీరు నిన్న ఈ ఉద్యమానికి సకల జనుల సమ్మెకు తెరదించడానికి ప్రభుత్వం తొలి అడుగులో భాగంగా మిమ్మల్ని చర్చలకు ఆహ్వానించింది. చర్చలు బెడిచికొట్టినాయి. అంటే ఏ అంశం మీద ఈ చర్చలు బెడిచికొట్టినాయి, అసలు దాంట్లో చర్చించిన ప్రధాన అంశం ఏంటి? ముందుగా రాష్ట్ర ప్రభుత్వం చర్చల పేరు మీద పిలిచేటప్పుడు ఒక వ్యవహారాన్ని మాట్లాడాలనుకున్నప్పుడు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారం ఉండాలి. అదేవిధంగా ఉద్యోగులంతా నా కుటుంబ సభ్యులని చెప్పినప్పుడు కుటుంబ సభ్యులతో వ్యవహరించినట్టుగానే ఉద్యోగులతో ప్రభుత్వం వ్యవహరించాలి. మాకు 12 గంటలకు పిలిచినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు సరిగ్గా 11 గంటలకు మా పైన బేగం బజార్ పోలీస్ స్టేషన్లో రాజద్రోహం కేసు పెట్టి చర్చలకు పిలిచారు. ఆ తరుపది సాయంత్రానికల్లా స్వామిగౌడ్తో సహా 10 మందిని తొలగిస్తున్నామని చెప్పి ఒక వార్తను బయటికి పంపారు. అంటే నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, మీరు చర్చలకు పిలుస్తున్నారా, లేకపోతే మమ్మల్ని భయాందోళనకు గురి చేసి మమ్మల్ని ఎట్లాగైనా లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారా? ఒక పక్కన కింద గిచ్చుకుంటూ పైకి నన్ను నవ్వమని అడగటం మీ రాజనీతికి నిదర్శనమా? సమాధానం రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదే విషయాన్ని మేము నిన్న చర్చల్లో చెప్పాం. నేను రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు మీరు అన్నట్టుగా చర్చలు బెడిసి కొట్టాయన్నారు. చర్చలు బెడిసి కొట్టలేదు. చర్చలు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మా ఆవేదన అడిగారు, మేము చెప్పాం, మా మనసులో ఉన్న బాధ వాళ్ళ ముందు పెట్టాం. నీ ఇంటికి నన్ను ఆహ్వానించేటప్పుడు నీ ఇంటి ముందున్నటువంటి ముళ్ళ కంచెను తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కంచెను తొలగించిన తర్వాత నేను నీ ఇంట్లోకి వస్తాను, కూర్చొని మాట్లాడుకుందాం. అంతేగాని ఇంటి ముంగట కంచెను పెట్టి టేబుల్ పైన రివాల్వర్ పెట్టి రా కూర్చొని మాట్లాడుకుందామంటే ఇది సమంజసం కాదు. అందుకే ప్రభుత్వానికి నిన్న చెప్పాం, ఎన్నడూ లేనటువంటి 177 జీవో మా పైన మీరు తెచ్చిపెట్టారు. 177 జీవో అంటే ఏమిటి? అన్ని జీవోలలోకి వెళ్ళి ఒక్కొక్క లైన్ తీసుకొచ్చి 177 జీవోలో పెట్టారు. అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలు ఎవరు గజ్జగట్టడానికి వీల్లేదు, నోరెప్పి తెలంగాణ అనడానికి వీల్లేదు, తెలంగాణ పాట పాడడానికి వీల్లేదు, జానపద కళలు తెలంగాణ పేరు మీద ఎవరం మేము ఎక్కడ మాట్లాడుకునే అవకాశం లేదు. అంటే ఏమిటి నిర్బంధకాండ? నేను ఒకవేళ ఇదే నిజమైతే మీరు రవీంద్ర భారతి దేనికి కట్టినట్టు? ఏ కళలు ఉద్ధరించడానికి కట్టినట్టు? తెలంగాణ కళలు అంటే తెలంగాణ పదమెత్తితే ఇంత పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్న మీరు రవీంద్ర భారతి దేనికోసం కట్టారో కారణం చెప్పాలి. ఆంధ్ర సంస్కృతి, ఆంధ్ర కళలను పెంచి పోషించడానికి రవీంద్ర భారతిని కట్టారు. అందుకే మేము మా ఉద్యమ కాలంలో మా కళలను కాపాడుకుంటూ మా కళలను జ్ఞాపకం చేసుకుంటూ మేము పాటలు పాడుతుంటే పాటలు పాడిన వాళ్ళని సస్పెండ్ చేయమని చెప్పి 177 తీసుకురావటం జరిగింది. దాని తర్వాత ఎస్మా ఎవరిపైన పెడతారండి? అత్యవసర సర్వీసులని ఎక్కడైతే ప్రజలకు అత్యవసరంగా ఉంటాయో వాటిపైన పెడతారు. అక్కడ ఏమి ఇబ్బందులు ఉంటే అక్కడ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ఏ ఇబ్బంది రాకుండా ముందుగా అన్ని చర్యలు చేపట్టి అయినప్పటికీ ఉద్యోగులు ఆందోళన చేస్తే అక్కడ ఎస్మా పెడతారు. కానీ
ట్రెజరీ డిపార్ట్మెంట్ మీద ఎస్మా పెట్టారు. ట్రెజరీ డిపార్ట్మెంట్ మీద ఎస్మా దేనికి పెట్టారు? మేము ఒకవేళ ఆందోళన చేస్తుంటే వారి వారి కాంట్రాక్టులకు డబ్బులు చెల్లించుకోవడం కోసం ఎస్మా పెట్టారు. దాంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద నిన్న నన్ను చర్చలకు పిలిచారు. చర్చలకు పిలిచే గంట ముందు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎస్మా ప్రయోగం జరిగింది. అందుకే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పాం. స్వామి గౌడ్ను చిలకలగూడ పోలీస్ స్టేషన్ దగ్గర గాంధీ హాస్పిటల్ దగ్గర అరెస్ట్ చేశారు. నేను ఒక గుర్తింపు పొందిన సంఘ నాయకుడిని. గుర్తింపు పొందిన సంఘ నాయకుడిగా సమ్మె చేసే హక్కు అధికారం నాకున్నాయి. నేను నోటీస్ ఇచ్చి చేస్తున్న క్రమంలో నా ఉద్యోగులను నా ఆవేదన చెప్పుకునే అధికారం కూడా నాకుంది. అది కూడా గేటుకు బయట నేను చెప్పుకుంటున్నాను. నన్ను అరెస్ట్ చేశారు. ఈ రోజు వరకు కారణం చెప్పలేదు. అంటే ఇప్పుడు స్వామిగౌడ్ గారు నిన్న ఉదయం వరకు కూడా సామరస్యపూర్వక వాతావరణం ఉంటేనే మేము చర్చల్లో పాల్గొంటామని మీరు ఒక షరతు పెట్టారు. ఆ షరతు పెట్టినప్పటికీ కూడా అక్కడి నుంచి సామరస్యపూర్వక వాతావరణం లేకపోయినప్పుడు కూడా ఆ ముళ్ళకంచె దాటి మీరు అన్నారు ముళ్ళకంచె దాటి కూడా మీరు వెళ్ళారు చర్చలకు. ఆ ఏ నేపథ్యంలో మీరు చర్చలకు వెళ్ళాల్సి వచ్చింది? మరోవైపు 177 జీవో కానీ లేకపోతే ఎస్మా ప్రయోగం కానీ అది రద్దు చేసుకుంటూ ఉపసంహరించుకుంటామని మాట ఇస్తేనే చర్చలకు వస్తామని మీరు ముందు కండిషన్ పెట్టారు, అంటే మీడియాలో కానీ కానీ. ఆ ఏ నేపథ్యంలో మీరు అక్కడ వెళ్ళాల్సి వచ్చింది? ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం తాము ఎవరి మీద కేసులు పెట్టలేదు, విద్రోహ కేసులు పెట్టలేదు, ఎస్మా ప్రయోగించలేదు, ఎస్మా ప్రయోగిస్తామని అన్నం తప్ప ఎక్కడ ప్రయోగించలేదు. అటువంటిది ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకురండి, మళ్ళీ చర్చలకు సిద్ధమంటుంది. దీనికి మీరేం సమాధానం చెప్తారు? ఇక్కడ ఒక విషయం గమనించాలి. నేను అన్నది ఎస్మా ప్రయోగం జరిగింది ఉపసంహరించమని అనలే. నా మెడ మీద బంగారు కత్తిని వేలాడదీస్తున్నారు. ఆ కత్తిని తొలగించి నా మనసును తృప్తిపరిచే విధంగా భయాందోళన తొలగించమన్నా. నీ కత్తి మెడ మీద పెట్టాను, ఎక్కడైనా కాటు పట్టిందా చెప్పు, నేను మందు పెడతాను అని అంటే కాటు పడుతుందో పడదో తెలియదు, కత్తిని తొలగించవచ్చుగా. ఎస్మా అని అంటే బంగారు కత్తి నా మెడ మీద వేలాడుతోంది, దాన్ని తొలగించమన్నా. ఆల్రెడీ మెడ దిగిలిపోయిందని చెప్పలేను నేను. ఉద్యోగుల మీద ఎస్మా ప్రయోగం జరిగిందని చెప్పలే. డిపార్ట్మెంటును ఎస్మా పరిధిలోకి తెచ్చారు. అందులో ఉన్న ఉద్యోగులు భయాందోళనకు గురై పనిచేయని పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఆ ఎస్మా ఆ డిపార్ట్మెంట్ నుంచి తొలగించమన్నాను. అదేవిధంగా మీరు ఏ పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చింది అని చెప్పారు చూడు. ఇక్కడ ప్రధానంగా ఉద్యోగ సంఘాలు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ప్రభుత్వము నాది, ఖచ్చితంగా ప్రభుత్వంతో చర్చలు జరిపే అవకాశం ఉంది. రెండవది, ఏ సమస్యకైనా అల్టిమేట్ పరిష్కారం చర్చలే. ఎంత జరిగినా, ఎన్ని పోరాటాలు జరిగినా, ఎంత మౌన పోరాటం జరిగినా ఆఖరికి పరిష్కారము చర్చలే దారితీస్తాయి. కాబట్టి చర్చలకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. నేను రాష్ట్ర ప్రభుత్వం మీద, వచ్చినటువంటి మంత్రుల మీద వ్యక్తిగతంగా సంఘపరంగా వారి మీద గౌరవ భావాలు ఉన్నాయి కాబట్టి నేను చర్చలకు వెళ్ళాను. ఆ చర్చల్లో మేము చెప్పింది వారు విన్నారు, తర్వాత మాకు చెప్పారు, పరిశీలిస్తామన్నారు. ఈరోజు మళ్ళీ వాటిని మేము తొలగిస్తామని చెప్తున్నారు. కొన్ని ఇంకా మాట్లాడేట్టున్నాయన్నారు. రేపు 12 గంటలకు మళ్ళీ పిలవడం జరిగింది. మేము తప్పకుండా రేపు 12 గంటలకు కూడా వెళ్తాం. అయితే ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నది ఒకటే, ఉద్యోగుల మీద ఎస్మా ప్రయోగం జరగలేదు కాబట్టి మేము ఎవరి మీద వేటయ్యలేదు అన్నారు. నేను ఉద్యోగుల మీద ఎస్మా ప్రయోగం జరిగిందని చెప్పలే. డిపార్ట్మెంటు నా పరిధిలోకి తెచ్చారు, ఆ పరిధి నుంచి ఆ డిపార్ట్మెంట్లను తప్పించమని అడుగుతున్నాను. రెండవది, ఆల్రెడీ రాజద్రోహం కేసు బేగం బజార్ పోలీస్ స్టేషన్లో ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ దాఖలయ్యింది. ఏ సెక్షన్ల కింద కేసు బుక్ చేశారో కూడా మేము చెప్పడం జరిగింది. బుక్ చేయలేదు అనే మాట అది పచ్చి అబద్ధం. స్వామిగౌడ్ మీద జరిగినటువంటి దాడి ఏకంగా అక్కడ హత్య చేయడానికే ప్రయోగం చేశారు. అది విఫలంగా అయింది కాబట్టి నేను బతికాను. ఉద్యమ నాయకులను నిర్మూలించడానికి గల కారణం ఏమిటి, దాని మీద కంప్లీట్గా ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పాను. వారు చేస్తామన్నారు. ఇట్స్ ఓకే. అందువల్ల నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఏదైనా కూడా సామరస్య వాతావరణం ఏర్పాటు చేసుకోగలిగితే ఎక్కడో కొంత ఉద్రిక్తలు తగ్గే అవకాశం ఉంటుంది. సామరస్యపూర్వక వాతావరణం ఏర్పడితే తాము చర్చలకు రేపటి చర్చలకు సిద్ధమంటున్న ఆ స్వామివారితో మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం. నా హార్ట్ హెల్త్ చాలా ఈజీ. టీలో కొత్త హార్ట్ ఫ్రెండ్లీ వీటా మారి డిప్పింగ్. దీనిలో ఉన్నాయి ఓట్స్, వీట్ మరియు కొద్దిగా తేనె. ఇది ఉంచుతుంది మీ హృదయాన్ని ఫిట్ గా. బ్రిటానియా వీటా మారి హనీ ఓట్స్, కొంచెం మీ హృదయం కోసం. డాడీ, బస్ ఇల్లు ఎలా కడతారు? తరాల నుండి శ్రేష్టమైన ఇల్లు కేసీపీ సిమెంట్ బలంతోనే. కేసీపీ సిమెంట్ శ్రేష్టమైన నిర్మాణాల కోసం. ఇప్పుడు జెట్ చందన్లో 4 కాయిల్స్ ఫ్రీగా పొందండి.
హాయ్లాండ్ ప్రాంగణంలో ఆయుర్ సుఖ హెల్త్ విలేజ్. ఉషోదయ కాలం నుండి నిద్రా సమయం వరకు దినచర్యననుసరించి ప్రణాళికతో కూడిన ఆయుర్వేద వైద్య విధానాలతో అద్భుతమైన చికిత్సలను అందిస్తుంది ఆయుర్ సుఖ. స్థూలకాయం, చర్మ సంబంధిత వ్యాధులు, ఆర్థరైటిస్, స్పాండిలైటిస్, హార్మోన్ ఇంబ్యాలెన్స్ లాంటి అనేక రుగ్మతలకు పంచకర్మ, స్పా, యోగా, ప్రాణాయామం, జిమ్, ఫిజియోథెరపీ లాంటి ట్రీట్మెంట్స్, హెల్త్ రెస్టారెంట్స్, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆహ్లాదకర వాతావరణంలో చికిత్సలను అందిస్తుంది అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ. సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి ఆయుర్ సుఖ హెల్త్ విలేజ్, హైలాండ్ నియర్ NH5, గుంటూరు విజయవాడ హైవే, ఆంధ్రప్రదేశ్. ఫోన్ 0863234520 and 521. అమోఘమైన తాజాదనం కలిగిస్తుంది 24 hour కాన్ఫిడెన్స్. సింథాల్. సింథాల్. తెచ్చుకోండి హిట్ ర్యాట్ కిల్. విరవండి, కత్తిరించండి, ఉంచండి. ఎలుక దీన్ని తింటుంది, తరువాత ఇది ఎలుకను తింటుంది. హిట్ ర్యాట్ కిల్, ఇంటికి పిల్లి. ఇంత అందమైన అమ్మాయికి ఇటువంటి పాదాలా? ఉత్తమమైన వనమూలికలతో తయారు చేయబడిన క్యారవల్ ఫుడ్ క్రాక్ క్రీమ్ వాడటం ద్వారా మీ పాదాల పగుళ్లను లోపల నుండి నయం చేసి మృదువైన చర్మంగా మారుస్తుంది. అమోఘమైన తాజాదనం కలిగిస్తుంది 24 hour కాన్ఫిడెన్స్. సింథాల్. సింథాల్. హాసిని భాండాగారం, స్పైసెస్ కి మహారాణి నిలయం. ప్రతి జీహ్వకు రుచికరం. హాసిని అందించే కలగూర కారం, మేమందించే హాసిని కారం. ప్రతిభా గ్రూప్స్ వారి హాసిని స్పైసెస్. శ్రీ సాయి దుర్గా హౌసింగ్ ఎస్టేట్స్ వారి బృందావనం. మీ సొంతింటి కల సాకారం, సంతోష జీవితానికి శ్రీకారం. శ్రీ సాయి దుర్గా వారి బృందావనం, గన్నవరం, విజయవాడ. స్వామిగౌడ్తో లైవ్ షోకు తిరిగి స్వాగతం. స్వామిగౌడ్ గారు, ఈ సకల జనుల సమ్మె ప్రారంభమై ఈరోజు నెల రోజులు వచ్చింది. ఇప్పటి వరకు సకల జనుల సమ్మెన, అసలు ఇది సకల ఉద్యోగుల సమ్మెన అని మనం కలుగుతుంది. సకల జనులు అంటే దాదాపు రాజకీయ వర్గాలు కానీ సామాజిక వర్గాలు కానీ ఉద్యమంలోకి వచ్చినట్టు కనిపించడం లేదు. సకల ఉద్యోగులు మాత్రం కనిపిస్తున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? దీంట్లో ఏ తేడా కనిపిస్తుంది మీకు? ఈ సమ్మెలో ఉద్యోగులు ఒక భాగం మాత్రమే, మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం. అయితే ఈ సమ్మెలో గతంలో కన్నా ఈసారి ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగి నుంచి, అవుట్సోర్సింగ్ ఉద్యోగి నుంచి డిప్టీ కలెక్టర్ స్థాయి వరకు ఉద్యమంలో రావటం వలన ఇది సకల ఉద్యోగుల ప్రభావం కనబడతా ఉంది. కానీ హైదరాబాద్ నగరంలో చూసిన వారికి సకల ఉద్యోగుల, సకల జనుల సమ్మెలాగా కనబడకపోవచ్చునేమో, కానీ మీకు ఒకసారి హైదరాబాద్ నగరి దాటి జిల్లా గ్రామీణ ప్రాంతానికి వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఇది సకల జనుల సమ్మె ప్రభావంగానే ఉంది. హైదరాబాద్ నగరం మా మిత్రులైనటువంటి మా సోదరులకు నిలయంగా మారింది. మొన్న మీరు హైదరాబాద్ నగర బంద్ కార్యక్రమం అప్పుడు చూశారు. తెలంగాణ బిడ్డలు ఏ విధంగా బంద్ కాల్ను ఆస్వాదించారు, ఏ విధంగా వెల్కమ్ చెప్పారు. ఎక్కడ ఎవరు ప్రచారం లేకుండా బంద్ కాల్ జరిగింది. అంటే అందరూ ప్రజలకు కూడా ఖచ్చితంగా సమ్మెలో పాల్గొనాలని, తెలంగాణ రావాలని ఆకాంక్ష బలంగా ఉంది. కానీ ఇక్కడ నేను మిత్రులకు ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీడియా మిత్రులందరికీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలు రోడ్డు మీదకి వస్తేనే ఉద్యమం ఉన్నట్ట, వారందరూ 4 కోట్ల మంది రాగలిగితేనే సకల జనుల సమ్మె ఉన్నట్టు అని చెప్పి భావన ఈనాడు మీడియా కలగజేయటం, నేను దానికి కొంత బాధపడుతూ నేను మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 4 కోట్ల మంది కాదు, భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నది ఓన్లీ 28% ప్రజానీకం మాత్రమే. మరి అటువంటి అప్పుడు సంపూర్ణమైన స్వాతంత్రాన్ని సంపాదించాం. ఈరోజు కూడా తెలంగాణ ప్రజల్లో గ్రామీణ ప్రాంతంలో అనేక కుల సంఘాలు, అనేక మత సంఘాలు పాల్గొంటున్నాయి. ఆశ్చర్యం, ఇందిరా పార్క్ చౌరస్తాలో చెత్త కాగితాలు ఏరుకునే, రద్దీ పేపర్లు ఏరుకునేటటువంటి కార్మికులు 2000 మంది తెలంగాణ కోసం ధర్నా చేయటం అని అంటే ఇంతకన్నా ఇంకా ఈ పోరాటాల చరిత్రలో ఇంతకన్నా లెక్కించదగ్గ అంశాలు దొరకవు.
అలాంటి వాళ్ళు పాల్గొంటున్నారు. కారణాలు ఏంటి? నేను అడ్రస్ చేయడానికి వెళ్ళినప్పుడు నేను అక్కడ నుంచి పోతుంటే వీళ్ళెవర్రా అందరు డబ్బలు పెట్టుకొని కూర్చుంటారు అనుకొని నేను వెళ్ళాను. సార్ మీరు సామిగౌడ్ కదా ఒక్కసారి మాట్లాడండి సార్ అంటే మీరెవరు అంటే మేము రద్దీ పేపర్లు ఏరుకునేటోళ్ళం. నేను ఆ తెలంగాణ వస్తే మీకు ఏమొస్తుంది అంటే వాళ్ళ ఆశ, ఈ తెలంగాణ ప్రజల కడగండ్ల ఆశ తీరే రోజు వస్తుందని ఎదురు చూస్తున్నారు. వాళ్ళు అన్నమాట, సార్ మేము రద్దీ పేపర్లు ఏరుకొని గల్లీ గల్లీ తిరిగి బతుకుతున్నాం, నా కొడుకు రద్దీ పేపర్లు ఏరుకోకుండా తెలంగాణ వస్తే ఒక ఉద్యోగం రాదా సార్ అన్నాడు. తెలంగాణ బిడ్డల ఆశ ఆ విధంగా ఉంది రోజు. అందువల్ల అందరూ పాల్గొంటున్నారు. హైదరాబాద్ నగరంలో సెక్రటేరియట్లో 60-70% మంది ఉద్యోగులు అటెండ్ అయ్యారు కదా అని చెప్పి వార్తలు వచ్చాయి. ఎస్, నేను దాన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. నేను ఆ మాట చెప్పాను. సెక్రటేరియట్లో 75-80% మంది ఉద్యోగులు ఎందుకు అటెండ్ అయ్యారు అంటే 42% ఉండాల్సిన నా తెలంగాణ బిడ్డలు సెక్రటేరియట్లో 15% మాత్రమే ఉద్యోగస్తులు ఉన్నారు. అందుకే ఆ 15% సమ్మె చేస్తున్నారు, మిగతా 80% ఉద్యోగం చేస్తున్నారు. ఈ నిదర్శన సరిపోదా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ ప్రజానికానికి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కారణం అదే, సెక్రటేరియట్లలో ఎక్కడికక్కడ మా ఉద్యోగుల సంఖ్య తక్కువ ఉండడం వలన ఈరోజు ఉద్యమాల్లో కూడా వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో తక్కువనే కనబడతారు. అంటే సామగారు గారు ప్రతిసారి అంటే ఎప్పుడు బహిరంగ సభలు జరిగినా ఎక్కడ జరిగినా మీరు ఒక ప్రత్యేక నిర్ణయం ఏం చేస్తున్నారంటే రాజకీయ నాయకులు రావడం లేదు, రాజకీయ నాయకులు కలిసి రాకపోవడం వల్ల ఈ తెలంగాణ అనే సమస్య పరిష్కారం దొరకడం లేదు. ఉద్యోగులు ఎంతవరకు చేయాలా? ఉద్యోగులు ఉరికి అలసిపోయినప్పుడు చెట్టు కింద కూర్చున్నప్పుడు రాళ్ళు వేస్తున్నారు అంటున్నారు. అంటే ఈ ఉద్యోగులే చేస్తున్నారంటూ మీరు ఒక పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఉద్యోగులే క్రియాశీలక పాత్ర వహిస్తున్నారు, రాజకీయ నాయకులు వహించడం లేదంటున్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అంటే ఉద్యోగులు క్రియాశీలంగా పాత్ర వహిస్తున్నప్పుడు రాజకీయ శూన్యత ఉందంటారా? రాజకీయంగా ఇలాంటి పాత్ర లేదంటారా? ఇక్కడ మధుసార్ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం ప్రధానంగా. నేను 2 వర్షం చెప్పాను. ఓ పక్కన ప్రజలు పాల్గొంటున్నారు, ఇది సకల జనుల సమ్మె అని చెప్పాను. ఓ పక్కన ఉద్యోగులు మొత్తం అందరు ఉద్యోగులు పాల్గొంటున్నారు, ఇది ఉద్యోగుల సమ్మెగా మారిందన్నాను. ఒక సంఘటనా శక్తిగా ఉన్నటువంటి ఉద్యోగులంతా ఒక మాట మీద ఒక సంఘంగా ఉండటం వలన ఒక్కసారిగా సమ్మెలోకి రాగలిగారు. కానీ ప్రజలు ఒకరొక్కరుగా వస్తున్నారు. అయితే ఇక్కడ రాజకీయ శూన్యత ఏర్పడడానికి గల కారణం ఏమిటి అంటే వారి వారి అధిష్టాన వర్గాలు, వారి వారి స్వార్థము, వారికి ఉన్నటువంటి సిద్ధాంత రీత్యా రకరకాల పోరాటాలు. ఒక ఆయన అధిష్టాన వర్గం ఇస్తే తప్ప జెండా పట్టుకొని రాడు, ఒక ఆయన అధిష్టాన వర్గం చెబితే తప్ప నోరిపై మాట్లాడు. ఈ విధంగా వారికి ఉన్నటువంటి సిద్ధాంతపర విభేదాలు ఉన్నాయి, స్వార్థపర రాజకీయాలు ఉన్నాయి. అందువల్ల వారి రోజు ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనలేకపోతున్నారు. కానీ మేము ప్రజలు ఈరోజు ఎదురు చూస్తున్నారు. ఎందుకు ఎదురు చూస్తున్నారు ప్రజలు అనంటే అల్టిమేట్గా తిరిగి ఇది రాజకీయ వ్యవస్థ ద్వారానే తెలంగాణ రాష్ట్రం రావాల్సినటువంటి అవసరం ఉన్నది. మమ్మల్ని చూసైనా, మేమింత నష్టపోతున్న మధ్యతరగతి కుటుంబాలను చూసైనా మా రాజకీయ నాయకులు ఈరోజు కాకపోతే రేపు ప్రత్యక్ష పోరాటంలోకి రాకపోతారని తెలంగాణ బిడ్డలు ఎదురు చూస్తున్నారు. నేను రాజకీయ నాయకులను కోరుతా ఉన్నాను, ఈ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడానికి మీ వంతు ప్రయత్నం ఏం చేస్తారో చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇంకా ఎప్పుడు? మొన్న చెప్పారు మేము రాజీనామాలు చేశాం, తెలంగాణ మేము తెస్తామంటే తెలంగాణ ఉద్యోగులమంతా సార్ మీ వెన్నంటి మేము ఉన్నాం, మీరు ముందు నడవండి, మీ అనుకుంటామంటే అందరూ మంచిది అన్నారు. మేము నోటీస్ ఇచ్చి ప్రజలకు ఇచ్చిన మాట మీద ఉద్యోగస్తులమంతా సమ్మెలో నడిచిపోతుంటే వెనుకకు మళ్ళీ చూసుకుంటే ఎవరు రాకపోవడం కొంత బాధాకరమైనటువంటి అంశం. అందుకే నేను గతంలో కూడా చెప్పాను, ఎక్కడైనా ఉద్యోగులు అలసిపోయి కూర్చుంటే రాళ్ళేయటానికి ప్రయత్నం చేయకండి. నేను చిన్న జీవిని, ఒక్కరోజు ఇంక్రిమెంట్, ఒక సంవత్సరం ఇంక్రిమెంట్ వస్తే ఇంటికి పేడాలు తీసుకొని పోయి ఆనందంగా భార్యతో కలిసి ఉండేవాడిని. ఒక్కరోజు జీతం రాకపోతే గిలగిల గుట్టుకునే నా మధ్యతరగతి కుటుంబాలు నా ఉద్యోగులై. ఈరోజు నా బిడ్డలు ఉద్యోగులు, ఉద్యోగోపాధ్యాయ, కార్మిక, గెజెటెడ్ అధికారులకు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు, ఇందిరాక్రాంతి పథకం, ఉపాధి హామీ పథకం, చైల్డ్ వెల్ఫేర్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ బిడ్డలకు వాళ్ళ పాదాలు గడిగి నెత్తిన పోసుకున్న తక్కువేం చెప్తా ఉన్నాను. అలాంటి పోరాట పటిమ ఈరోజు తెలంగాణ బిడ్డలు మలమలమాడి కడుపులతో చూపిస్తూ ఉన్నారు. ఆశ్చర్యం అండి, కడుపులో మాడుతున్న పిల్లలు వచ్చి కాళ్ళు పట్టుకొని నానా కొత్త బట్టలంటే బిడ్డ తెలంగాణ ఉద్యమంలో ఉందని సర్ది చెప్పుకునే పరిస్థితి ఈరోజు మాకు ఏర్పడ్డది. ఇన్ని ఆవేదనలు, ఇన్ని బాధలుండి మేము పోరాటం చేస్తుంటే మీకు ఏం తక్కువైందని చెప్పి రాజకీయ నాయకులు ప్రత్యక్ష పోరాటంలోకి రావటం లేదని చెప్పి మేము నిలదీస్తూ ఉన్నాం. మేము వారిని అడుగుతా ఉన్నాం. వారిని అడిగే హక్కు, అధికారం మాకున్నాయని చెప్తా ఉన్నాం. కొంతమంది నాయకులు అంటున్నారు మీకేం అధికారం ఉందని. ఎస్, మాకు అధికారం ఉంది. ఎందుకు ఉంది అని అంటే నీకు టికెట్ వేరలు ఇవ్వచ్చుగాక, కానీ నువ్వు గెలిచిన దాంట్లో నా ఓటు ఉంది.
నా ఉద్యోగి ఓటు ఉంది, నిన్ను అడిగే అధికారం నాకు ఉద్యోగులు ఉంది. రాజీనామా చేయరు, మమ్మల్ని రాజీనామా చేయమంటున్నారు. ఆ ప్రొఫెసర్ కోదండరాం నుంచి మొదలుకొని స్వామి గౌడ్ వరకు కూడా వాళ్ళకో న్యాయం మాకో న్యాయమా? మేము కూడా ఉద్యమంలో వస్తున్నాము, కానీ రాజీనామా చేయమని మా మీద ఒత్తిడి తేవడానికి ఎవరన్నీ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దీనికి ఎలా సమాధానం చెప్తారు? నేను రాజీనామా చెయ్యమని ఎన్నడూ అడగలేదు ఇప్పటి వరకు. అది ప్రజలు అడిగినటువంటి మాట. రాజీనామా చెయ్యమని స్వామి గౌడ్ని అడుగుతున్నావు కదా, నేను చెప్తా ఉన్నాను, ఎన్నడైనా ఒకనాడు తిక్కరేగితే నేను నీ స్థాయికి వస్తా. నువ్వు ఎన్నడూ ప్రభుత్వ ఉద్యోగి కాలేవన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. రాజకీయ నాయక, నువ్వు ఎన్నడూ ఒక ప్రభుత్వ ఉద్యోగి కాలేవు, కానీ నాకు ఎన్నడో ఒకనాడు ఎక్కడో ఒక దగ్గర బాధ కలిగిన రోజున ఎన్నడో ఒకనాడు నేను రాజకీయ నాయకుని అవుతాను. అందువల్ల నేను కోరేది, ఉద్యోగులను రాజీనామా చెయ్యమనేటటువంటి ఇంత ఎందుకు దిగదారి మాట్లాడుతున్నారో అని అడుగుతున్నాం మేము మిమ్మల్ని అడిగింది ఏమిటి? తెలంగాణ బిడ్డలకిచ్చి ఏ రాజ్యాంగం మీదనైతే మీరు ప్రమాణం చేశారో, ఏ శవాల మీదనైతే మీరు ప్రమాణం చేశారో ఆ మాట నిలబెట్టుకోండి మహాప్రభు అని మిమ్మల్ని అడుగుతున్నాం తప్ప మిమ్మల్ని మేము వేధించటం లేదు. మీరే మాట ఇచ్చారు, మీరే మాట్లాడారు. అందువల్ల నేను రాజకీయ నాయకుడిని అడుగుతున్నది, మీరు ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొనండా, ఒత్తిడి తెస్తారా, అధిష్టాన వర్గాలు నొప్పిస్తారా, మీ పాటలు మీరు పడండి. మీకు అవసరమైనప్పుడు మమ్మల్ని వాడుకోండి, మేము మీ వెనకాల సిద్ధంగా ఉన్నాం. కానీ మేము ముందు ఉద్యమం చేస్తుంటే మేము వెనక లైన్లో ఉంటామనటం ఎంత మటుకు సమంజసమని అడుగుతా ఉన్నాను. ఈరోజు పార్లమెంట్ సభ్యులు, వారికి హెడ్సప్ చెప్తా ఉన్నాం, రాజీనామా చేసినటువంటి పార్లమెంట్ సభ్యులు ఇప్పటికీ పోరాటంలో ఉన్నారు, వారిని మేము ఎన్నడేమనలేదు. అంటే స్వామిగౌడ్ గారు, ఇప్పుడు ఈ సకల జనుల సమ్మెలో కొన్ని సున్నితమైన అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఎట్లా అంటే ఇప్పుడు విద్యా సంస్థలు, అక్కడ సీమాంధ్రలో విద్యా సంస్థలు నడుస్తున్నాయి, ఇక్కడ ప్రైవేట్ విద్యా సంస్థలను మూసివేయమని బలవంతం చేస్తున్నారు. మరోవైపు ఉపాధ్యాయులు సమ్మె బాటలోనే ఉన్నారు. సిలబస్ పూర్తి అయిపోతుంది, సిబిఎస్ఈ సిలబస్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ అవన్నీ మరణ పడిపోతున్నాయి. పిల్లలకు సిలబస్ కూడా పూర్తి కాదు, సగం సిలబస్ కూడా పూర్తి కాలేదు. విద్యార్థుల తల్లిదండ్రులు వీధులకు ఎక్కుతున్నారు. స్కూళ్ళని కనీసం స్కూళ్ళని తెరిపించండి, మేము ఉద్యమ బాటలో ఉంటాం, స్కూళ్ళని తెరిపించండి, విద్యార్థుల భవిష్యత్ ఆగమిగోచరంగా మారిపోతుందని చాలా రకాలుగా ఒత్తిళ్ళు వస్తున్నాయి. మీకు జేఏసీలో కూడా ఒత్తిళ్ళు వస్తున్నాయి. తర్వాత మీ భాగస్వామ్య పక్షాల నుంచి కూడా, బీజేపీ నుంచి కానీ, కాంగ్రెస్ నుంచి కానీ, ఈరోజు టీడీపీ నుంచి కానీ ఒత్తిళ్ళు వస్తున్నాయి. దాన్ని ఏ విధంగా మీరు ఈ తెరజిస్తారు? ఈ సకల జనుల సమ్మె నుంచి విద్యా సంస్థలు ఏమైనా మినహాయించే అవకాశం ఉందా? దీనిపైన చాలా డిమాండ్ ఉంది, దీని మీద ఏమంటున్నారు? ఒక్క విషయం చెప్తా ఉన్నాను, తల్లిదండ్రులు ఏదైతే అడుగుతున్నారని చెప్పి మీరు అడుగుతున్నారో ఇది ఓన్లీ సీమాంధ్ర మీడియా సృష్టి. మీడియాకు ఆ బ్రహ్మదేవుడికి వచ్చినటువంటి బ్రెయిన్ మీడియాకి ఇచ్చాడు. ఇది మీరు సృష్టించిన మీడియా మాత్రమే, మీ వార్త మాత్రమే. ఎక్కడ కూడా ఏ తల్లిదండ్రులు కూడా రోడ్డు మీదకి వచ్చి అడగలే. ఒక్క ఇద్దరు తల్లిదండ్రులు మీడియాలోకి వచ్చి మాట్లాడినని చెప్పి మీరు అంతా పెద్ద పెద్దగా చేసి చూయించారే బొమ్మలను. నా తెలంగాణ తల్లులు శ్రీకాంతాచారి తల్లి చెట్టెత్తును కొడుకును పడగొట్టుకొని రోడ్డు మీదకి వచ్చి ఆక్రోశం చేస్తుంటే 4,000 మంది ఈరోజు ఊరేగింపులో నా తెలంగాణ తల్లులు మహాప్రభు స్కూల్ అవసరం లేకున్నా తెలంగాణ తిండని ఘోష పెడుతుంటే ఆ పిక్చర్ ఎక్కడ కనబడదే? ఆ పిక్చర్ ఎందుకు చూపించట్లేదు? ఆ వార్తలు ఎందుకు ప్రసారం చేయటం లేదు? ఇప్పుడు మీరు అన్నారు మీ వర్గాల నుంచే ఒత్తిడి వచ్చింది. ఇంతవరకు మా ఏ వర్గాల నుంచి కూడా ఒత్తిడి లేదు. ఎందుకు లేదనే విషయం మీకు నేను చెప్తాను. ఒకవేళ నా తాతలు తండ్రులే ఆ రోజే పోరాటం చేసి ఉండి అంటే సరి అయిన పరిస్థితులు కల్పించి దొరల పెత్తనమే లేకుండా ఉంటే, ఆనాడు ముస్లిం రాజుల పెత్తనమే లేకుండా ఉంటే, నా తండ్రి పోరాటం చేసి ఆంధ్రను నాతో కలపకుండా ఆపి ఉండుంటే, నా వాటా నాకు దక్కి ఉండుంటే నేను మీ ముందు మాట్లాడేవాడిని కాదు. నేను ఒక కలెక్టర్గా ఇంజనీర్గా బతుకుండేవాడిని. నా వాటా నాకు దక్కలేదు, నా తండ్రి చదువుకోలేదు కాబట్టి నా వాటా నాకు దక్కలేదు, నన్ను చదివించలే. ఈ రోజు కూడా నేను ఇదే విధంగా నా కుచ్చిత స్వభావంతో, నా స్వార్థంతో, నాకు ఉద్యోగం ఉన్నది కదా, నా పరిస్థితులు బాగున్నాయి కదా అని నేను కూడా అనుకుంటే, నా ఒక్క కొడుకే చదువుకుంటుండని నేను కూడా అనుకుంటే, రేపు పొద్దున రాబోయే 3 తరాల పిల్లలు బానిసలుగా బతకాల్సిన పరిస్థితులు వస్తాయి. అందుకే నేను చెప్తా ఉన్నాను, నేను ఈరోజు బానిస బతకడానికి కారణం ఏమిటి? ఈరోజు తెలంగాణ బిడ్డలు 2,50,000 ఉద్యోగాలు పోవడానికి కారణం ఏమిటి? నా నదులు కొల్లగొట్టబడడానికి కారణం ఏమిటి? ఈ కారణం వల్ల ఆనాడు నా పూర్వీకులు ఉద్యమం చేయకపోవడం వలన ఆ ప్రాంతాన్ని దీంట్లో కలిపారు. కల్పడం వల్ల నేను నష్టపోయాను. ఇప్పుడు నేను అది గమనించాను కాబట్టే నా రాబోయే తరాల కోసం మాత్రమే పోరాటం చేస్తున్నా. అందువల్లనే విద్యార్థులు ఇక్కడ కొంత నష్టపోతున్నారు. నష్టం లేకుండా, పోరాటం లేకుండా, బాధ లేకుండా కోరికలు నెరవేర్చబడవు. అందువల్లనే స్వామిగౌడ్ గారు ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళొచ్చిన తర్వాత ఆయన వైఖరిలో ఆభావాల్లో మార్పు వచ్చింది, కానీ మాటల్లో ఘాటు తగ్గలేదు. మరోవైపు సకల జనుల సమ్మె
చాలా నిరవధికంగా కొనసాగుతుంది. చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అన్ని రకాల ప్రజల నుంచి కూడా, ఉద్యోగుల నుంచి కూడా ఒత్తిళ్ళు వస్తున్నాయి. ఎంతవరకు ఇది లాజికల్ కంక్లూజన్ ఎక్కడ ఇవ్వబోతున్నారు? మీలో తర్వాత గాంధీ టోపీ పెట్టారు, దానికి ఏంది కారణం ఏంది అది చెప్పండి. ఇక్కడ ఒక కంక్లూజన్ ఒకటే, రాష్ట్ర ప్రభుత్వమే దీనికి తెరదించాలి. రాష్ట్ర ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్రానికి కావలసినటువంటి రోడ్ మ్యాప్ ప్రకటించవలసిన అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేకపోతే కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడి ఒక రోడ్ మ్యాప్ సిద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. రోడ్ మ్యాప్ సిద్ధం చేయకుండా, ఏ మాట మాట్లాడకుండా, తెలంగాణ బిడ్డలు ఎంతమంది చచ్చినా నేను చూస్తూ ఉంటాను, వాళ్ళు ఎన్ని చేసినా నేను సైలెంట్గా ఉంటాను, జైళ్లలో దొక్కుపెడతాను, లాఠీలు తోటాలు సమస్యను పరిష్కరించలేవు. అంటే మీరు గాంధీ మార్గంలో ఎంతవరకు ఈ సకల జనుల సమ్మెను ఎంతవరకు తీసుకెళ్తారు? ఎక్కడ దీనికి అంతం ఎక్కడ, ఆది ఎక్కడ, అంతం ఎక్కడ దీనికి లాజికల్ కంక్లూజన్ ఎక్కడ ఉంది అనేది ఒక ప్రశ్న తలెత్తుంది. దానికి ఏమో లాజికల్ కంక్లూజన్ మీరు చెప్తారు? దీనికి లాజికల్ కంక్లూజన్ వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదో తీరుగా రోడ్ మ్యాప్ రావాల్సిన ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా, అధికారులుగా నా పరిమితి కొద్ది కాలం మాత్రమే, నా శక్తి కొద్దిది మాత్రమే. నేను తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిచ్చేటంత శక్తివంతుని నేను కాదు. నేను ఆ మాట చెప్తున్నాను, 10 సార్లు చెప్పాను. నేను చేసినటువంటి ఉద్యమాన్ని నా చేతనైనంత మేర ఉద్యమం చేశాను. నా దివిటిని అందుకొని ముందుకు పరిగెత్తే వీరులను రమ్మని కోరుతున్నాను. కానీ ఆఖరికంటా నువ్వే పరిగెత్తు అని చెప్పడం సమంజసం కాదు. నా చేతనైనంత మటుకు నేను ఈ రోజుకి వచ్చాను. ఇంకా 1 నెల రోజులు, ఇంకా 2 నెలలు, ఇంకా నేను చేతనంత మేర పోతాను. నేను అలసిపోయినాడు అందుకోవటానికి వీరులు, పోరాట యోధులు రాగానే నా డ్యూటీ వారికి అందిస్తాను. తప్పకుండా నేను రిట్రీట్ అవుతాను. స్వామి గౌడ్ ఎప్పుడు అలసిపోతారు? ఎప్పుడు చెట్టు కింద కూర్చుంటారు? లేకపోతే ఎప్పుడు ఈ సకల జనుల సమ్మెకు లాజికల్ కంక్లూజన్ అంటే ఆశాభావం ఉందా మీకు? రాష్ట్ర ప్రభుత్వం ఒక కంక్లూజన్ తీసుకురాగలుగుతుంది, దీనికి ఒక పరిష్కార మార్గం చూపగలుగుతారని ఆశాభావం ఉందా రేపటి చర్చల్లో? రేపటి చర్చల్లో అంటలేను నేను. ఎప్పుడే కానీ ఒకసారి ఇంత పెద్ద సమస్య ఒక్కరోజు చర్చించినంత మాత్రం పరిష్కారమవుతుందని నేను కూడా అనుకోవటం లేదు. కానీ పరిష్కారము చేయాలనే ఒక మంచి మనస్తత్వం ఉందా లేదా అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి అది వస్తుందని అనుకుంటున్నాను నేను. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై స్వామి గౌడ్ ఏమనుకుంటున్నారు? చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం. A cute picture of me when I was small, and half the world just wrote LOL on my wall. He's always on Facebook. He's always on Facebook. Are those blended? Only the bold stand out. You seem to have bold taste. Suits me. Signature Premier World of 8 International Fashion Tour. వచ్చేస్తున్నా అరగంటలో. పదండి. ఏమైందిరా? డెంగ్యూ, ది నీడ్స్ బ్లడ్. ఈ దోమ ప్రతి ఏడు ఇదో డ్రామా. రక్తం పీల్చి పారేస్తుంది. పద, ఒక్క దోమల్లో నువ్వు ఒక్కడివే ఇప్పుడు నలుగురి ప్రాణాలు కాపాడగలవు. అంటే నువ్వు బ్లడ్ ఇస్తే ప్లేట్లెట్స్ దీప్తి ప్రాణాలని కాపాడతాయి. మిగిలిన బ్లడ్ మరో 3 కోసం ఉపయోగపడుతుంది. అంటే ప్రతి 3 నెలలు చెప్పున పోయిన నేను 12 మంది ప్రాణాలు కాపాడాను. మరి అవునండి, మీరిచ్చిన బ్లడ్ సరిగా ఉపయోగించడం మా బాధ్యత. ఒక యూనిట్ బ్లడ్ తో ప్లేట్లెట్, ప్లాస్మా వంటి వేరువేరు కాంపోనెంట్స్ ఒకరివి కాదు, నలుగురి ప్రాణాలను కాపాడగలవు. ప్రతి 3 నెలలకి దోమలున్నా లేకున్నా రక్తదానం చేయాలి, ఎందుకంటే తృప్తిగా ఉంటుంది. అమోఘమైన తాజాదనం కలిగిస్తుంది 24 hour కాన్ఫిడెన్స్. సింథాల్. సింథాల్. ప్రెస్టీజ్ సమర్పిస్తుంది సరికొత్త మరియు సాటిలేని నాన్ స్టిక్ కుక్వేర్. ఇప్పుడు ప్రెస్టీజ్ నాన్ స్టిక్ తో పాటు వంటదంలో ఉండే ఆనందం ఆస్వాదించండి. తెచ్చుకోండి హిట్ రాట్కిల్. విరవండి, కత్తిరించండి, ఉంచండి. ఎలుక దీన్ని తింటుంది, తరువాత ఇది ఎలుకను తింటుంది. హిట్ రాట్కిల్, ఇంటికి పిల్లి. అమోఘమైన తాజాదనం కలిగిస్తుంది 24 hour కాన్ఫిడెన్స్. సింథాల్. సింథాల్.
చాయిస్ బృందావనం. నా చాయిస్ కూడా బృందావనం. సొంతింటి స్థలం కోసం మా అందరి చాయిస్ బృందావనం. మరి మీ చాయిస్? ఉడా లేఅవుట్ తో శ్రీ సాయి దుర్గా వారి బృందావనం, గన్నవరం, విజయవాడ. బృందావనం.